స్థానాలకు గాను ఒక స్థానం సూరత్లో ఆల్రెడీ డిక్లేర్ అయింది. 25 స్థానాలకి 22 స్థానాల్లో ఎన్డీఏ ఇప్పుడుకి లీడింగ్లో ఉంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి లీడింగ్లో ఉంది. హర్యానాలో 10 స్థానాల్లో 6 స్థానాలకి ఇప్పుడు ఇండియా కూటమి ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడైతే కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారో మండ్యా నియోజకవర్గంలో కంగనా రనౌత్ లీడింగ్లో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ 4కి 2 ఎన్డీఏ కూటమి లీడ్లో ఉన్నారు. ఇండియా కూటమి 2 లీడ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 6 స్థానాలకు 3 స్థానాలు ఈసారి ఇండియా కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి కూడా 3 అక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఎన్డీఏ కూటమి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత జరుగుతున్నటువంటి తొలి జనరల్ ఎలక్షన్ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. జమ్మూ కాశ్మీర్ ఏం జరగబోతుంది అన్నది. ఇక కర్ణాటకలో అయితే 28 స్థానాలకు గాను ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే 16 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని కూడా అందరూ భావించారు. గతంలో బీజేపీకి వచ్చినటువంటి 25 స్థానాలకి ఇంకా చాలా తగ్గుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటుంది. 16 స్థానాల్లో ఇప్పటికే ముందంజలో ఉంది. కేరళలో అయితే ఇది కాంగ్రెస్ ముందంజలో ఉంది. కేరళలో లెఫ్ట్ పార్టీస్ కూడా ముందంజలో ఉన్నాయి. ఈ బీజేపీ అయితే అక్కడ ఈసారి ఖాతా తెరిచే అవకాశం లేదు. మొత్తం 20 స్థానాలు కేరళలో ఉంటే 20 స్థానాల్లో ఎన్డీఏ ఖాతా తెరుస్తుందా లేదా అన్నది అయితే ఈసారి కొంచెం అనుమానంగానే ఉంది. ఇక మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 16 స్థానాల్లో బీజేపీ, మిగతా 7 స్థానాల్లో కాంగ్రెస్కి సంబంధించి. మధ్యప్రదేశ్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కమల్నాథ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో నకుల్నాథ్ ట్రయలింగ్లో ఉన్నారు. కమల్నాథ్ లాస్ట్ టైం మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కమల్నాథ్ కుమారుడు. ఈసారి ఆ సీటు కూడా పోయేటట్టుగా ఉంది. మధ్యప్రదేశ్లో మనం చూసాం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దాకా కాంగ్రెస్ బీజేపీ టగ్ ఆఫ్ వార్గా నడిచింది. అసలు మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెసే వస్తుందని దాదాపు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేపథ్యంలో మళ్ళీ అక్కడ బీజేపీనే అధికారాన్ని చేజిక్కించుకుంది.